అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతు గోసా బీజేపీ భరోసా పేరు మీద తెలంగాణ రాష్ట్ర రైతాంగం పడుతున్నటువంటి అనేక ఇబ్బందులు, సమస్యలను, వారి అర్థనాదాలను తెలుసుకోవడానికి చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గంలో పరిగి నియోజకవర్గం నుంచి మేము బయలుదేరి 5 రోజుల క్రితం పొద్దున 8 గంటలకు ఇదే ఆఫీస్ నుంచి బయలుదేరి వెళ్ళడం జరిగింది. మొదట పరిగి నియోజకవర్గం నుంచి మొదటి రోజు పూర్తి చేసుకొని అక్కడ 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో, అనేక జిల్లాల్లో అనేక కొనుగోలు కేంద్రాలను పర్యటించడం జరిగింది. ఎక్కడ చూసినా రైతుల ఆర్తనాదాలు, వారి బాధలు కళ్ళారా చూశాం. కిలోమీటర్ల కొద్దీ రోడ్ల మీద వరి ధాన్యం, మక్కలు కుప్పలుగా పోసి వాటికి కాపలగా అనేక మంది రైతులు ఎండలో కూర్చోవడం, వారితో మాట్లాడుతూ ఉంటే అనేక మంది వారి బాధను వెళ్ళగక్కుతూ కొంతమంది ఏడ్చిన ఘటనలు కూడా చూశాం. మరి ఒకవైపు పూర్తిగా కొనుగోలు 80% పూర్తయిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉంటే, మేము బయలుదేరినటువంటి అనేక ప్రాంతాల్లో ఇంకా 80% రాసుల కుప్పలుగా మిగిలిపోయినాయి. మేము బయలుదేరిన తర్వాత ఈరోజు యంత్రాంగం కథలొచ్చి ఎక్కడెక్కడ మేము వెళ్తూ ఉంటే అక్కడెక్కడ 100 లారీలతోటి సరుకును అక్కడి నుంచి లిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు. మరి నిజంగానే సమస్య లేకుంటే ఈరోజు ఎందుకు మంత్రులు నిన్న గాలి మోటార్లలో పోయి పెద్దపల్లికి, మంతెనికి మేము తిరిగిన పలు ప్రాంతాల్లోకి తిరిగి ఆ సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని చెప్పి వారితో హామీ ఇస్తా ఉన్నారు. ఎందుకోసమని చెప్పి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రులందరూ కలిసి సమీక్ష సమావేశాలు పెడతా ఉన్నారు. సమస్య లేనప్పుడు ఈరోజు సమీక్ష సమావేశాలు అధికారులతో పెట్టి ఎక్కడ ఏ వెహికల్ ఉంటే ఆ వెహికల్ ఆపేసేయండి, అన్ని ధాన్యం తరలించండి అంటా ఉన్నారు. ఇదే ఆలోచన ముందెందుకు లేదని అడుగుతా ఉన్నా. ముందుగా 4 రోజులు లేటుగా ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయడం, ఈరోజు ఏదో ఒక రకంగా చేతులు దులుపుకోవాలన్న ఆలోచనతో మీరు ముందుకెళ్ళడం, తెలంగాణ బీజేపీ ఈరోజు రైతుల మధ్యలోకి వెళ్ళి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు వెంటనే మీరు సమీక్షలు పెడతారు, కళ్ళకు పోతారు, అధికారులకు చెప్పేసి ఈరోజు ఇసుక లారీలను ఆపేయండి, సిమెంట్ లారీలను ఆపేయండి, ఏ ట్రాక్టర్లను ఆపేసేయండి, ఇప్పుడు తరలించండి ధాన్యం అంటున్నారు కదా. మరి ఈ జ్ఞానం ముందు లేదా మీకు? ఇది ఆలోచన ముందు చేయలేకపోయిందా? ఎందుకు ఈరోజు ఈ ఆలోచన చేస్తూ ఉన్నారు? 2-3 రోజుల్లో వర్షాకాలం 5వ తారీఖు 6వ తారీఖు మెరుగు. పాపం రైతన్న మళ్ళీ పొలం దుక్కి చేసుకోవాలా, సాగు చేసుకోవాలా. ఇక్కడ ఈ కుప్పల దగ్గర కాపలగాయాలన్నా లేకుంటే వారి పొలం పనులు చేసుకోవాలన్నా అర్థం కాని ఆలోచనతోటి ఇలా రైతు బాధపడుతున్నాడు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రైతుకు ఆవేదన చెప్తా ఉన్నాడు. సార్, మేము 6 కాలాల పాటు పండించేటువంటి పంటకి మేము పడిన కష్టం కన్నా ఈరోజు మా పంట అమ్ముకోవడానికి 4 గంటలు ఎక్కువ కష్టపడాల్సి వస్తున్నదని. భార్య పిల్లల మందరము మండు టెండలో ఈ కుప్పలకు కాపలా కాస్తూ, నేను కాకుండా నా భార్య కాకుండా నా పిల్లలు కాపలా కాస్తున్నారు. మాకు జైల్లో కనిపిస్తున్నది సార్. ఇక్కడ మీకు ఈ
కేవలం ఏఎంసీ సెంటర్ కనపడతా ఉంది కానీ మాకు మాత్రం జైళ్ళకి కనపడుతుంది సార్. పొద్దున్న లేచిన నుంచి రాత్రి దాకా కుప్పలకు కావాలా కాసి వర్షం పడితే దాన్ని మళ్ళీ ఆరబోసుకొని మళ్ళీ ఎండబోసుకొని మాయిశ్చర్ రాకుంటే మళ్ళీ ఇబ్బంది పడి ఇక్కడికి వెళ్ళి కుప్ప అక్కడ పోయాలా, అక్కడికి వెళ్ళి కుప్ప ఇక్కడ పోయాలా. మరి ఇంతగానం రైతు కోసపడుతున్నాడు కదా, ఇన్ని రోజులు కనపడని మీకు ఈరోజు మళ్ళీ గాలి మోటార్లలో పోయి పెద్దపల్లిలో దిగి ఈరోజు మొత్తం 1వ తారీఖు లోపల కుప్పలన్నీ ఎత్తేస్తామంటున్నారు. 45 రోజుల నుంచి లేనటువంటి ఈ శ్రద్ధ బీజేపీ శ్రేణులు మార్కెట్లోకి వెళ్ళంగానే కదలికలు వచ్చినాయా, జ్ఞానం వచ్చిందా, ఇప్పుడు బుద్ధి వచ్చిందా మీకు? ఇదేదో బుద్ధి, ఇదే ఇసుక లారీలను ఆపేటువంటి బుద్ధి ముందెందుకు లేదు? ఇదే సిమెంట్ లారీలను ఆపేటువంటి బుద్ధి ముందెందుకు లేదు? ఇదే ఎత్తి ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ చేయాలన్న బుద్ధి ముందెందుకు లేదని అడుగుతా ఉన్నాను. మేము దారి పొడుగునా పోతుంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క రకమైనటువంటి బాధలు రైతులు చెప్తా ఉంటే చలించిపోయినాం. ఒక చోట 70 సంవత్సరాల రైతు మంత్రి నియోజకవర్గంలో ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించుకున్న పాపానికి నా చెప్పుతో నేనే కొట్టుకోవాలని చెప్పారు. చెప్పుతో కొట్టుకుంటే ఆ వీడియో వైరల్ అయిందని ఆయన ఇంటి మీద 70 సంవత్సరాల ఒక రైతు ఇంటి మీద దాడి చేసి ఆయనను గాయపరుస్తే ఆయన దెబ్బలు చూపించినటువంటి పరిస్థితి మేము చెల్లించిపోయినాం. 105 సంవత్సరాల వయసున్న తల్లిని చెంప మీద కొడితే ఆమెను దవాఖానకు తీసుకుపోయిన పరిస్థితి. అక్కడ మా ధాన్యం ఎప్పుడు కొంటారని చెప్పేసి అక్కడ రైతులు ఆందోళన చేస్తే 8 మంది మీద నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టేటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు గన్ని బ్యాగులు ఇవ్వక చినిగిపోయిన గన్ని బ్యాగులు కొందరికి ఇచ్చి రైతులే గన్ని బ్యాగులు కొనుక్కునే పరిస్థితి. అంతేకాదు హమాలికి వాళ్ళే ఇవ్వాలన్నట, ఒక సంచికి 60 రూపాయలు వీళ్ళే లారీకి ఇవ్వాలన్నట. మళ్ళీ సంచికి 2 కిలోల ధాన్యం ఇక్కడ కొలిస్తే మళ్ళీ రైస్ మిల్లుకు పోయినాక వాళ్ళు ఒక 2 కిలోలు కట్ చేయాల. అంటే 4 కిలోలు ఒక 40 కిలోల సంచికి కట్ చేస్తే క్వింటాల్కి 10 కిలోలు కట్ అవుతున్నది. అంతేకాకుండా ఒక సంచికి పూర్తిగా లారీకి హమాలికి అంత కలిపితే 75 నుంచి 80 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే మళ్ళొక 3.5-4 కిలోలు. ఈ రకంగా ఒక సంచి మీద మళ్ళీ 3.5 నుంచి 4 కిలోలు అంటే అదొక 10-12 కిలోలు. రైతు పండించిన దాంట్లో దాదాపు 20%. మేము ఇంతకాలం ఫీల్డ్లోకి పోయినంతసేపు 10% కట్ అవుతుంది అనుకున్నాం. కానీ ఈ 10% కాకుండా మళ్ళీ లారీల పేరు మీద, హమాలీల పేరు మీద, గన్ని బ్యాగుల పేరు మీద మళ్ళీ దోపిడీ జరుగుతూ ఉన్నది. అంటే రైతు కష్టాన్ని ఈ రకంగా దోసుకుంటున్నటువంటి ఈ దళారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఎక్కడ పైసా చాలతలేదు, రైతుల కష్టాన్ని కూడా వీళ్ళు ఈ రకంగా దోచుకోవడం అనేది ఇంతకన్నా అన్యాయం ఇంకొకటి లేదని తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే మాఫియాలాగా ఉన్నది. ఇక్కడి నుంచి ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు ప్రతి చోట దళారుల చేతిలో రైతన్న మోసపోతున్నాడు. అధికంగా ధాన్యం కొనుగోలు, అధికంగా ధాన్యం జోకుడుతో పాటు హమాలీల పేరు మీద, సంచుల పేరు మీద, లారీల పేరు మీద మళ్ళీ సంచికి 78 రూపాయలు ఖర్చు చేయిస్తున్నారంటే మళ్ళీ 3-4 కిలోల ధాన్యం అధికంగా మీరు తీసుకున్నట్లే కదా. ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంటే అసలు సమస్య లేనట్ల 80% కొనుగోలు జరిగిపోయినట్ల చెప్తా ఉన్నాడు. ఇప్పుడు నేను చూసినాను టీవీలో చెప్తా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో నేను మొన్నటి నుంచి చెప్తా ఉన్నా 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండుతుంది ఈ రాష్ట్రంలోని. అంటే 1,41,00,000 మెట్రిక్ టన్నుల వరి ఈ రాష్ట్రంలో పండుతుందని. కానీ నువ్వేమంటున్నావు? మొన్ననేమో 90 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేస్తామన్నావు, ఈరోజేమో 75 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేస్తా అంటున్నావు. అంటే దాదాపు సగం మాత్రమే పండించిన పంటలో సగం మాత్రమే కొనుగోలు చేస్తా అంటున్నావు. ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఏమన్నావు? చివరి ధాన్యం వరకు కొనుగోలు చేసే బాధ్యత నాది అని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అన్నారు. అప్పటి ముఖ్యమంత్రిని నీకు చేత కాకుండా దిగిపో, నేను కొనుగోలు చేస్తా, ఈ ధాన్యం అంతా ఎక్స్పోర్ట్ చేస్తా అంటివి. మరి ఏమైంది రేవంత్ రెడ్డి గారు? ఈరోజు ముఖ్యమంత్రిగా 2.5 సంవత్సరాలు అయింది. ఎందుకు కొనుగోలు చేసి ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తారేమని అడుగుతున్నా.
ఈరోజు 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎందుకు కొంటలేవు? ఎందుకు ఇప్పుడు మీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేము 75 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొంటా అంటున్నావు? కేంద్ర ప్రభుత్వం ఎప్పటిలాగానే 56 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తున్నా నువ్వే చెప్తున్నావు. మరి కేంద్రం ఎప్పటిలాగానే 56 లక్షల మెట్రిక్ టన్ను కొనంగా నువ్వు మిగిలింది నువ్వు కొనుగోలు చేయాలి కదా, నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు కదా, ప్రింట్ చేసినావు కదా, ఓట్లు అడుక్కున్నావు కదా, ఆ ఓట్లతో గెలిచి గద్దెనెక్కినావు కదా, గద్దెనెక్కగానే గద్దె లెక్క మారిపోతుంది. ఉన్నది మర్చిపోతురా మీరు? ఏ మాట అయితే ఈరోజు ఈ రైతన్నలకు మీరు ఇచ్చిన హామీ ఇచ్చిండ్రో ఆ హామీలు మర్చిపోయి ఈరోజు మాకు సంబంధమే లేదు, మేము ఇంతనే కొంటాం, అట్లెట్లా కొంటారు? హామీ ఇచ్చింది మీరు. మొన్నటికి మొన్న 90 లక్షల మెట్రిక్ టన్ను కొంటాని, ఈరోజేమో ఇప్పుడు స్టేట్మెంట్ అరగంట కింద మేము 75 లక్షల మెట్రిక్ టన్ను కొంటాం. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటాడు ఇప్పటికి 80% కొనుగోలు అయిపోయింది, మేము 45 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేసినాం అంటాడు. ఇదేం కాకి లెక్కలు? 45 లక్షల మెట్రిక్ టన్నులకు 80% అయిపోయింది అంటాడు. ఈ రోజునేమో 75 లక్షల మెట్రిక్ టన్ను కొంటామంటాడు. మళ్ళా ఇదే మంత్రి గారు మాట్లాడుతూ 1,41 లక్షల మెట్రిక్ టన్ను పండింది అంటాడు. మరి చివరి గింజ వరకు కొనుగోలు ఎట్లా చేస్తావు? మరి మీ ప్రణాళిక ఏంది? మీ ఆలోచన విధానం ఏంది? ఏం చెప్పదలుచుకున్నారు? ఆ రోజు అంటివి నీకు చేత కాకుంటే నువ్వు దిగిపోమని పాత ముఖ్యమంత్రి అంటివి. మరి ఈయన నువ్వేం చేస్తున్నట్లా? మరి నీకు చేతనవుతున్నట్లనా? నువ్వు ధాన్యం కొనుగోలు చేయగలుగుతున్నావా? రైతును మోసం చేస్తున్నమాట వాస్తవం కాదా? మరి నీకు చేత కానప్పుడు నువ్వు కూడా అదే ఫార్ములా నీకు వర్తిస్తుంది కదా. మరి నువ్వు కూడా ధాన్యం ఈరోజు పండించిన ధాన్యం చివరి గింజ దాకా కొంటా అని చెప్పిన నువ్వు పండించిన ధాన్యం కొనుగోలు చేయనప్పుడు నువ్వు కూడా శాతగానుడివే కదా. మరి ఎక్స్పోర్ట్ ఎటువాయ్? ఆ రోజు చెప్తూ నేను ఎక్స్పోర్ట్ చేస్తాను. మరి నీకు ఎక్స్పోర్ట్ ఎటువాయ్? నీ ఎక్స్పోర్ట్ కంపెనీ ఎటువాయ్? ఇవన్నీ ఏం డ్రామాలు ఇవి? ఎందుకు రైతులు కోసపుచ్చుకుంటున్నారు? రైతులు ఎందుకు బాధ పెడుతున్నారు? మంచికో కాకి లెక్కలు చెప్తారు. ఇప్పుడు నిన్న సమస్య లేదు, అయిపోయింది అని వారం రోజుల కింద నుంచి 80% అయిపోయింది అంటున్నారు కదా. మరి ఇప్పుడు మరి ఆ రాష్ట్ర కుప్పల దగ్గర మీరు పోతుంది, మరి మీరే పోయింది కదా, మరి రాష్ట్ర కుప్పలు ఉన్నాయా? నేను పోయిన కాడికి మీరు పోతుంది కదా, మేమందరం పోయిన కాడికి మీరు పోతుంది కదా. మరి రాష్ట్ర కుప్పలు మీకు కనబడతలేవా? మరి రాష్ట్ర కుప్పల్ని మరి ఎట్లా 2-3 రోజుల్లో కొనుగోలు చేస్తాం? అంటే ఇప్పుడు సోయి వచ్చింది నీకు. ఇసుక లారీలు బంద్ పెట్టాలా, సిమెంట్ లారీలు బంద్ పెట్టాలా, ట్రాక్టర్లు వేరే పనులు ఉన్న ట్రాక్టర్లు బంద్ పెట్టాలా, కాంట్రాక్ట్ పనులకు ఉన్న ట్రాక్టర్లు బంద్ పెట్టాలా, ఏ వెహికల్ దొరికితే ఆ వెహికల్ తీసుకొచ్చి ధాన్యం లేపాలా. ఇప్పుడు గుర్తొచ్చింది. మరి ఈ బుద్ధి సోయి ముందు లేదా మీకు? రైతులంటే అంత శుల్కన్నా మీకు? కళ్ళ కానస్తలేరా రైతులు? కేవలం ఓటు బ్యాంకు మాత్రమేనా? ఓటు బ్యాంకుకు మాత్రమే మీరు రైతుని వాడుకుంటున్నారు తప్ప మీరు ఇచ్చిన హామీల కోసం ఎట్లైనా రైతు బంధు వేయకపోతేవి, నిరుడు వేయకపోతేవి, మోయుడు వేయకపోతేవి. ఇప్పుడు వేస్తామన్న గ్యారెంటీ లేదు. రైతు బంధు 12,000 ఏడదాలుతాయి, నేను వస్తే 15,000 ఇస్తా అంటివి. ఎటువైపు నీ 15,000? ఒకవైపు రైతు బంధు ఇవ్వవు, ఫసల్ బీమా లేదు, ఇన్సూరెన్స్ లేదు, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చవు, రైతులకు గిట్టుబాటు ధర లేదు. వడ్లు కట్టే కాదు కదా, సోయా లాంటివి, మక్క లాంటివి, జొన్న లాంటివి, శనగ లాంటివి, సన్ఫ్లవర్ లాంటివి 10 పంటలకు నేను మద్దతు ధర ఇస్తా, 10 పంటలు కొనుగోలు చేస్తా అన్నావు. ఎడ చేస్తున్నావు? ఎన్ని చేసినావు శనగలు? ఎన్ని చేసినావు సోయాబీను? అడిగేటోడు లేడనా? బిడ్డ మీరు అనుకుంటున్నారేమో మేము రైతుల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తే నువ్వు తట్టుకోలేవని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీరు గ్రామాలలో తిరిగే పరిస్థితి ఉండదు. మీకు రైతులు ఎంత ఆగ్రహంగా ఉన్నారో మీకు అర్థమైతే లేదు. మీ కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో తిరగాలంటే భయపడే పరిస్థితి వస్తుంది.
రైతు ఆవేదన. మేమిచ్చిన యూరియాను కూడా మీరు ఖచ్చితంగా ఇవ్వలేకపోతున్నారు. దానికి యాప్లు అట. ఏం యాప్లు అవి? ఎవరు చెప్పారు మీకు? ఆ బుద్ధి ఎవరు చెప్పారు? ఆ యాప్ పెట్టి ఆ యాప్నట దానికి సాఫ్ట్వేర్ తెలియదు, ఐఫోన్ లేవు, రైతుల దగ్గర ఉన్న వాళ్ళకు యాప్లు తెలియవు, డౌన్లోడ్ చేయడం తెలియదు, ఆ స్మార్ట్ ఫోన్లు తెలియదు వాళ్ళకు, రైతన్నలకు. మరి ఇవన్నీ సమస్యలు ఉండగా ఒక కొత్త సమస్య తెచ్చి నువ్వు రైతులకు ఇలా యూరియా ఇవ్వకుంటే నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? నువ్వు టైంకు యూరియా ఇవ్వవు, ఇచ్చిన హామీలు నెరవేర్చవు. మళ్ళీ మీదికెళ్ళి ఈరోజు ఒక నిన్న మొన్నటి దాకా పెద్ద మనిషి అంటే కొంత గౌరవం ఉండే తుమ్మల నాగేశ్వరరావు గారు. మొన్న అసెంబ్లీలో మాట్లాడేటప్పుడే నాకు ఆయన మీద సగం గౌరవం పోయింది. ఎవరో అధికారు రాసిన చిట్టి చదివితే దాని దగ్గర 4 పద్దులు తీసేస్తే మ్యాచ్ చేసినానంటే మరి నువ్వు చదివింది కరెక్టా లేకుంటే మరి బట్టి విక్రమాలు చదివింది కరెక్టా అని అంటే కూర్చున్నాడు. ఇవాళ అట్లే మాట్లాడుతున్నాడు. ఏదో సామెత చెప్తున్నాడు, మొగండి కొట్టి మొరమొర అన్నారని. అసలు తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు నిజంగా వయసు మీరి బుద్ధి మందగించిందా ఒకసారి ఆలోచన చేయండి. ఈ రకంగా మీరు భారతీయ జనతా పార్టీని తిట్టే ఆలోచన చేసడం మంచి పద్ధతి కాదు. ఇలా పెట్రోల్ డీజిల్ సంగతి, బంగ్లాదేశ్ సంగతి మాట్లాడుతున్నావు కదా. మొన్ననే నీ పక్కన కూర్చున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటారు 20,80,00,000 గన్నీ బ్యాగ్స్ ఆల్రెడీ వచ్చినాయని. మరి నువ్వేమో బంగ్లాదేశ్ వల్ల రాలేదు, యుద్ధం వల్ల రాలేదు, గన్నీ బ్యాగ్స్ లేదు. మరి ముందు తెలియదా పంట వస్తుంది నీకు? ఏ సీజన్లో పంట వస్తుంది నీకు తెలియదా? ఏప్రిల్ నాటికాన్ని సిద్ధంగా చేసుకోవాలని మీకు తెలియదా? దానికి బోడిగుండుకు మోకాలకు ముడి పెట్టినట్ల బంగ్లాదేశ్ యుద్ధము ఇవన్నీ ఏ రాష్ట్రంలో లేని సమస్య నీ ఒక్కడికే ఉన్నదా? ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని సమస్య ఉంది తెలంగాణకి ఉన్నట్లా నువ్వే కనిపెట్టినట్లా. డీజిల్ అట్ట మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు ఈ రాష్ట్రంలో డీజిల్ కొరత లేదు అని అనేక సార్లు చెప్పిండు, అసెంబ్లీ సాక్షి చెప్పిండు, అనేక డైరెక్ట్లో చెప్పిండు ఎక్కడా డీజిల్ కొరత లేదు అని. మరి ఈరోజు డీజిల్ కొరత గురించి మాట్లాడతాడు. డీజిల్ కొరత ఉన్నది ఎక్కడన్నా? ఇలా ఏ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత పెట్రోల్ మీద 30 రూపాయలు ట్యాక్స్ వసూలు చేసే నువ్వా మాట్లాడేది? సిగ్గుండాలా మీ ప్రభుత్వానికి? ఈరోజు డీజిల్ మీద వ్యాట్ తగ్గించుకుంటే దాదాపుగా 30 రూపాయలు మీరు వసూలు చేసుకుంటా ఈరోజు మీరు మాట్లాడుతున్న నీతులు. మొన్న కేంద్ర ప్రభుత్వం తగ్గించుకున్నప్పుడు తగ్గించుకున్న చేయలేదా నీకు? మీ కాంగ్రెస్ పాలిత ప్రాంతాల కన్నా కూడా నువ్వు ఎక్కడ తీసుకుంటున్నావు రేటు? వేరే రాష్ట్రాలతో కంపేర్ చేయు. ఎక్కడ లేనటువంటి ట్యాక్సులు వేసి ఇలా నువ్వు మాట్లాడుతున్నావు. ఢిల్లీ యాత్రలు మీరు చేస్తారు మంత్రి పదవుల కోసం, మూటలు మోయడం కోసం, సంచులు మోయడం కోసం, సుట్ కేసులు మోయడం కోసం, పదవులు కాపాడుకోవడం కోసం మీరు ఢిల్లీ టూర్లు చేస్తారు. భారతీయ జనతా పార్టీకి అవసరం పడదు. ఢిల్లీ టూర్లకు అలవాటు పడ్డది మీరు, పైరవీలకు అలవాటు పడ్డది మీరు. మీరా మాట్లాడేది? ఈరోజు రైతుల గురించి మాట్లాడమంటే ఏదో సమస్య డైవర్ట్ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు కదా. నేను అడుగుతా ఉన్నాను, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారు, మీరందరూ కలిసి రండి. ఎక్కడ ఏ ఛానల్లో కూర్చున్నామో మీరు ఎక్కడ పిలిస్తే అక్కడికి వస్తా ఓపెన్ డిబేట్కి సిద్ధమని తెలియజేస్తా ఉన్నాను. మీకు చేతగాక, పాలన చేయలేక ఈరోజు ఏదో ఒక రకంగా బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్న మీరు ఏదో ఒక రకంగా అందరినీ రైతులను మోసం చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి మీరు ఈరోజు ఇలాంటి ఆలోచన చేయడం, ఇలాంటి మాటలు మాట్లాడడం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నీకు చేత కాకుంటే చేత కాలేదు, తప్పు జరిగింది, దాన్ని తడిసినా కొనుగోలు చేస్తా అని చెప్పాలా. నువ్వు కొనుగోలు చేసేది పండించేది ఎంత, నువ్వు కొనుగోలు చేసేది ఎంత, చివరి గింజ దాకా ఎట్లా కొనుగోలు చేస్తావు సమాధానం చెప్పు ముందు.
ఈ రాష్ట్రం పూర్తిగా వైఫల్యం చెందింది. అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ లేదు. నువ్వు చెప్తే కలెక్టర్ వింటలేరు, నువ్వు చెప్తే మినిస్టర్లు చెప్తే అధికారులు వింటలేరు. కేవలం ఒక డ్రామా కంపెనీ నడుస్తూ ఉన్నది, ఒక రియల్ ఎస్టేట్ బ్రోకింగ్ కంపెనీ నడుస్తూ ఉన్నది రాష్ట్రం. బట్టి విక్రమార్క గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు కేంద్రం గురించి. అయ్యా బట్టి విక్రమార్క గారు, మీరు ధాన్యం గురించి మాట్లాడకన్నా ధనం గురించి మాట్లాడితే మంచిగా ఉంటుంది. మీకు ధనం మీద ఉన్న రోకు ధాన్యం మీద మీకు ఎక్కడిది? మీరు ఎప్పుడు పండించారు ధాన్యము? తుమ్మల నాగేశ్వరరావు గారు, మీకు తెలియదా? ఈ రాష్ట్రంలో జొన్నలు ఒక ఎకరానికి 30 కుంటలు పండితే 10 కుంటలు కొంటావా? ఇదే నా చివరి ధాన్యం వరకు కొనుగోలు చేసాడంటే నువ్వు కొనుగోలు చేసేది 10 కిలోల ఎకరానికి. మక్కలు 40 కుంటలు పండితే నువ్వు కేవలం 26.5 కుంటలు మాత్రమే కొంటాంటున్నావు. జొండలు 30 కుంటలు పండితే నువ్వు 10 కుంటలు మాత్రమే కొనుగోలు చేస్తా అంటున్నావు. మరి మిగిలిన ధాన్యం ఎక్కడ పోవాలా? రైతు దినం రాత్రి కష్టపడి పండించిన పంట ఈరోజు కళ్ళలలో పోసుకొని గత 45 రోజుల నుంచి ఎండలలో ఎండుకుంటా, అకాల వర్షం పడితే కాపాడుకుంటా రైతు 45 రోజులు గోసపడితే ఇవాళ కొనుగోలు చేసేది ఎంతండి? మీరా మాట్లాడేది? దేనికోసం ఇచ్చిండు? చివరి ధాన్యం వరకు కొనుగోలు చేస్తాని హామీ ఇచ్చిన మీరు సమాధానం చెప్పాలని అడుగుతున్నాం. కాంగ్రెస్ వాళ్ళు యాత్ర ఎందుకు భయపడుతున్నారు? బీజేపీ రోజు యాత్ర చేస్తే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? బీజేపీ యాత్ర మానుకోవాలంటే మేము రైతుల పక్షాన్ని నిలబడి రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసం వారిని కాపాడాలని, వారికి ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చాలని, వారి గోస తెలుసుకోవాలని, వారి అర్థనాదాలు విని చలించిపోయి వారి పక్షాన్ని నిలబడితే మీకు బాధ అవుతున్నది. మాదట అధికారం కోసం మేము చేసేటువంటి తాపత్రయం అట. అసుంటి తాపత్రయం మీకు, అసుంటి తాపత్రయపడేది మీరు. మీ కుర్చీలు కాపాడేందుకు ఢిల్లీ టూర్ చేసేటోళ్ళు మీరు, ముళ్ళలు మోసేటోళ్ళు మీరు. మీరా మాట్లాడేది మా గురించి? ఈ ఒక్క రైతుల సమస్యనా? రేపు భారతీయ జనతా పార్టీ నిర్ణయించుకొని ప్రజల్లోకి వెళ్తే ఒక్కొక్క సమస్య మీద మీరు తట్టుకోలేరని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. 4 రోజులను తిరిగేస్తేనే మంత్రులంతా అల్లాడిపోతా ఉన్నారు, గాలి మోటార్లో వెళ్ళి గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అనేకమైనటువంటి అంశాలు ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. డీజిల్ గురించి, పెట్రోల్ గురించి వారికి అవగాహన ఉన్నదో లేదో నాకు తెలియదు. ఎంత ట్యాక్స్ మీరు వసూలు చేస్తున్నారో తెలుసుకోండి. వేరే రాష్ట్రాల్లో ఉన్న దానికన్నా మీ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో మీరు ఎంత ట్యాక్స్ మీరు వేస్తూ ఉన్నారో ఎందుకు తగ్గిస్తలేరని అడగండి మీ ముఖ్యమంత్రి గారిని. ఒక సగం 30 రూపాయలకి వెళ్ళి 15 రూపాయలు ట్యాక్స్ తగ్గిస్తే నేరుగా 15 రూపాయలు కస్టమర్కి లబ్ధి జరుగుతుంది కదా. దాని గురించి ఎందుకు మీ ముఖ్యమంత్రికి అడ్వైజ్ ఇస్తలేరు? ఈరోజు 10 ఏళ్ళ అధికారం ఉన్నటువంటి ఆ మాజీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లోకి వెళ్ళాడు. ఆయన మీద పడి ఆయనకన్నా మేము బెటర్గా చేసినామని మీరు చెప్పుకుంటారు. అది మన బెంచ్ మార్కా? ఇది ఆయనతో పోటీ పడతారా మీరు? ఆయన అట్లా చేసిండు కాబట్టి ఆయనను ఫామ్ హౌస్కి పరిమితం చేసిండు. అచ్చా, నువ్వు కూడా ఫామ్ హౌస్ కట్టుకున్నట్టున్నావు. మీరు కూడా వచ్చారు, 1-2 నెలల్లో పోయి అదే ఫామ్ హౌస్లో వండబడుతుంది మీకు కూడా. ప్రజల్ని విస్మరించి మాయ చేస్తామనుకుంటే ప్రతిసారి మోసపోరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఒక్కసారి మోసం చేసి ఉండొచ్చు మీరు, కానీ ఈరోజు రైతులంతా వాస్తవాలు తెలుసుకుంటా ఉన్నారు. రైతులు గోసపడుతూ ఈరోజు వారి ఆవేదన మాకు తెలియజేస్తూ ఉంటే మా ఎమ్మెల్యేలము, ఎంపీలము, ఎమ్మెల్సీలు, మా నాయకులందరూ కూడా చెల్లించిపోయిండ్రు. మా కిసాన్ మోర్చా నాయకులు వచ్చారు, మా భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చారు, మా ఎమ్మెల్యేలు వచ్చారు, మా ఎమ్మెల్సీలు వచ్చారు, మా ఎంపీలు వచ్చారు, మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు వచ్చారు. అనేక ప్రాంతాలలో మేము రైతులతో ఇంటరాక్ట్ అవుతున్న సందర్భాలు అనేకమైన అంశాలు, వారి బాధలు. ఒక చోట స్టేషన్ కన్పూర్లో మేము బయలుదేరుతున్న సమయంలో
ఎండ దెబ్బ తగిలి ఒక రైతు చనిపోయిండు. లక్షడిపేటలో వడగాల్పులకు అక్కడ షెడ్డు కూలి 3 చనిపోయిండు. ఈ ప్రాణాలకు లెక్కలేదు మీకు. ఈ ప్రాణాలంటే మీకు కనీసం లెక్క కాదు కదా. ఎవరన్నా మంత్రి పోయి అక్కడ పరామర్శ చేసిండా? వారికి ఏమన్నా ఎక్స్గ్రేషియా ప్రకటించిండ్రా? ఎవరో కాటగాడు గిల్లిదండ ఆడితే ₹1 నజరానా ఇచ్చి డిఎస్పీలు ఇస్తారు. మీరు ఒక రైతు ప్రాణానికి విలువ లేదా? రైతు ప్రాణం కాదా? ఈరోజు మంత్రులు రివ్యూ చేసినటువంటి ఈ రివ్యూ నెల రోజుల కింద చేసుంటే ఇదే బుద్ధి నెల రోజుల కింద వచ్చి అప్పుడు ఈ లారీలు మీరు అన్నటువంటి ట్రాక్టర్లన్నీ అప్పుడే సమాయత్తం చేసుకొని ఉంటే ఈరోజు ఇంత పరిస్థితి వస్తుండేనా? వర్షాలకు మొలకలు వచ్చినాయి. మీరు మాయిశ్చర్ గురించి ఆలోచిస్తున్నారు కదా. మరి మాయిశ్చర్ గురించి ఆలోచించే సమయంలో ఇప్పుడు మొలకల గురించి మరి ఏం సమాధానం చెప్తారు? మరి వాటిని ఏ రకంగా కొనుగోలు చేస్తారు? ఈరోజు అధికంగా జోకేటువంటి 10% కానీ అధికంగా సంచికి ₹75 తీసుకునేటువంటి డబ్బు కానీ కేవలం మీరు అధికంగా జోకేటువంటి ఆ 10 కిలోలతోటే ₹2,160 కోట్ల అధికంగా మీరు వసూలు చేస్తున్నారు. ఆ సొమ్ము ఎవరి జేబులకు పోతున్నాయి? అంతేకాదు ఇప్పుడు కొత్తగా మాకు తెలిసినటువంటి అంశం ఏంటంటే ఒక సంచికి ₹75-80 మీరు వసూలు చేస్తున్న డబ్బులు అంటే అవి కనీసం ఎంత తక్కువన్నా అవొక 1,800 నుంచి 2,000 కోట్లు, దాదాపు 4,000 కోట్ల రూపాయలు రైతుల దగ్గర దోచుకునే సొమ్ము. ఒకవైపు దోపిడి, మరోవైపు దాడి చేసి ఇంటిల్లి పాదిని హింసించే ప్రభుత్వం, చనిపోతే కనీసం పరామర్శించే ప్రభుత్వం. మీరా రైతుల గురించి మాట్లాడేది? మంత్రులందరూ కలిసి ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద పడి మా మీద శాపనార్థాలు పెడతా ఉన్నారు కదా. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను మంత్రులందరినీ, ముందు మీకు బుద్ధి జ్ఞానం ఉంటే రైతులను కాపాడడానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోండి. కొనుగోలు చేయడానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోండి. మాకు చేత కాకుంటే చేత కాదు క్షమించమని చెప్పి ముక్కు నేలకు రాసి క్షమాపణ అడగండి. అంతేగాని ఇలాంటి బొంకుడు మాటలు మాట్లాడకండి. ఈ బొంకుడు మాటలతోటే ఈరోజు మోసం చేసి ఒకసారి అధికారానికి వచ్చి ఉండొచ్చు, కానీ వచ్చేసారి పాతరేస్తారు. గుర్తుపెట్టుకోండి. నేను అడుగుతా ఉన్నాను, ఏ రాష్ట్రంలో భారతదేశంలో లేనటువంటి సమస్యలు, గండి బ్యాగ్ సమస్య దగ్గర నుంచి కొనుగోలు సమస్య వరకు ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఉన్నాయి? మరి మొక్కల గురించి జొన్నల గురించి ప్యాడీ గురించి మాట్లాడినావు కదా, మరి 10 పంటల గురించి ఎందుకు మాట్లాడతలేవు? అవి కొనుగోలు కేంద్రాలు అక్కడ ఎందుకు ఓపెన్ చేస్తలేవు? ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు, నేను సన్ఫ్లవర్లు శనగలు అన్నీ కొంటున్నామని. ఏడవున్నావు? మీ కౌంటర్ ఏడున్నది? పోదంపా, మరి వస్తావా? ఎంతమంది మంత్రులు వస్తారో తోకపోతాపా. మేము వస్తూ మా వాళ్ళందరూ కూడా వీడియోలు తీసిండ్రు. రోడ్ల పూట కిలోమీటర్ల కొద్ది ధాన్యం, కళ్ళలలో మొత్తం ధాన్యం, తడిసిన ధాన్యం, మొక్కలు వచ్చిన ధాన్యం. మరి వీటికేం సమాధానం చెప్తావు? కేవలం ఎదురుదాడి చేయడం మీకు అలవాటైపోయింది. ఏదో ఒక రకంగా తప్పించుకోవాలని ఆలోచన చేయడం ఒక రకం మీకు అలవాటైపోయింది. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అసలు రేవంత్ రెడ్డి గారికి అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఉన్నదాన్ని అడుగుతా ఉన్నా. కేవలం 1-2 డిపార్ట్మెంట్లు మాత్రమే రివ్యూ చేసుకుంటే సరిపోదు. ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్స్, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, మేము ఏం కంట్రోల్ ఉన్నది? వాటి మీద కూడా మాట్లాడతాం. ఆరోగ్యం మీద మాట్లాడే రోజు వాటి మీద మాట్లాడతా. ఈరోజు సబ్జెక్ట్ డిబేట్ అవుతుందని నేను నా సబ్జెక్ట్లో వెళ్తలేను. ఈరోజు కేవలం ఇక్కడ గతంలో కూడా నేను మా ఎమ్మెల్యేలము, ఎంపీలము, మా ఎమ్మెల్సీల అందరం కలిసి గాంధీ పార్క్ దగ్గర కూడా 2 రోజుల దీక్ష చేసినాం, రైతు దీక్ష.
ఆ రోజు ఇదే రకంగా రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఒక ప్రెస్ మీట్ పెట్టించి ఏదో ఎదురుదాడి చేయబోయిండు. అప్పుడు సివిల్ సప్లైస్ అంశంలో కూడా నేను మాట్లాడినా. కేవలం కుంభకోణాలకు అడ్డగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వం, అవినీతికి అడ్డగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వం, రైతుని దగా చేసే కాంగ్రెస్ ప్రభుత్వం, దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఓపెన్ డిబేట్కి నేను సిద్ధం, ఎక్కడికి రమ్మంటే అక్కడ రావడానికి నేను సిద్ధం. ఈరోజు పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రైతాంగం అంతా కూడా బాధతో అల్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితి వదిలిపెట్టేది లేదు. చివరి ధాన్యం కొనుగోలు చేసే వరకు మిమ్మల్ని వెంటాడతాం. ఖచ్చితంగా మీరు చెప్పిన 1వ తారీఖు లోపల మీ ధాన్యం కొనుగోలు పూర్తి చేయని పక్షంలో మా కార్యాచరణ, మా ప్రణాళిక ప్రకటిస్తాం, మిమ్మల్ని వెంబడిస్తామని తెలియజేస్తా ఉన్నాను. చూడండి, చివరి ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత నాది అని మేనిఫెస్టో రాసుకున్నది వాళ్ళు, హామీ ఇచ్చింది వాళ్ళు. ఈ రాష్ట్రంలో 1,41,00,000 మెట్రిక్ టన్నులు పండించినామని చెప్పింది వాళ్ళు, వాస్తవాలు. మరి 1,41,00,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సిన బాధ్యత మీదే కదా. మరి దాని గురించి ఎందుకు డిస్కషన్ చేస్తూ ఉన్నారు? మరి 75 లక్షల మెట్రిక్ టన్నే కొంటామని ఎందుకు చెప్తా ఉన్నారు? మరి మిగిలిన ధాన్యం ఎందుకు కొనుగోలు చేయరు? హామీ ఇచ్చి అధికారంకి వచ్చేది మీరు కదా. కేంద్రం మిల్లింగ్ చేస్తే మేము డబ్బులు, కేంద్ర ప్రభుత్వం సంచికి డబ్బులు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది, శుద్ధికి డబ్బులు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది, హమాలికి డబ్బులు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది, ట్రాన్స్పోర్ట్కి డబ్బులు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. ఇన్ని ఇచ్చిన తర్వాత మళ్ళా ఈ దోపిడీ ఏంది? మిల్లింగ్ చేసి మీరు రైస్ ఇవ్వడం మీ పని ఏంది? కేవలం మిల్లింగ్ చేసి ఆ రైస్ని ఎఫ్సిఏకి ఇవ్వాలా అంటే మీరు కేవలం మీడియేటర్గా మీరు నిలబడాల. ఆ పని కూడా మీకు చేత అయితే లేదు. ఈరోజు లెట్ మీ కంప్లీట్. ఈరోజు 56 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం కొంటుంది అన్నప్పుడు నువ్వు 56 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే నేను కొనుగోలు చేసి 56 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే నేను మీకు బిల్లింగ్ చేసి ఇస్తా అని చెప్పేసి నువ్వు హామీ ఇవ్వలేదు కదా. నువ్వు చివరి ధాన్యం వరకు కొనుగోలు చేస్తా అని చెప్పింది నువ్వే కదా. మరి ఈరోజు వాటి కోసం పూర్తిగా గన్నీ బ్యాగ్స్, సుత్రి, దారం, దబ్బనం, లారీ ట్రాన్స్పోర్టు అమాలీల దగ్గరికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. మళ్ళీ ఒక బ్యాగ్కి 75 రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నావు? మళ్ళీ దానికి తరుగు తాళ్ల పేరు మీద సంచికి 4 కిలోలు ఎందుకు మీరు అడిషనల్గా జోకుతున్నారు? మరి దీని మీద వచ్చేటువంటి డబ్బు ఎవరి ఖాతాలకు పోతున్నాయి? పూర్తిగా ఈ రాష్ట్రంలో ఒక దోపిడీ రాజ్యం నడుస్తూ ఉన్నది. కేవలం ఈ రాష్ట్రంలో రైతును దగా చేసేటువంటి దోపిడీ వస్తూ ఉన్నది. ఏదన్నా కలామిటీ వచ్చిందనుకోండి, ఒక విపత్తు వచ్చిందనుకోండి, ఒక అధిక వర్షం వచ్చిందనుకోండి, కరువు వచ్చిందనుకోండి, రైతు నష్టపోతున్నాడు కదా. అప్పుడు దానికి మీరు బీమా ఇస్తామన్నారు, ఎందుకు ఇస్తలేరు? కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన ఉంది కదా, అది ఎందుకు ఇస్తలేరు? అది ఇస్తానే రైతు కొంచెం ఆసరా ఉంటుండే కదా. మొన్న అనేక జాగాలల్లా పంట కాలిపోయింది. ఆ పంట కాలిపోయింది, ఎన్యుమరేషన్ తెప్పించి పైసలు ఇవ్వలే. నిరుడు కరువు వచ్చినప్పుడు, అధిక వర్షాలు వచ్చి నష్టపోయినప్పుడు ఎన్యుమరేషన్ చేసిండ్రు, దానికి పంట నష్టం ఇవ్వలేదు. అదే ఇన్సూరెన్స్ ఉండుంటే ఈరోజు నాకు బాధ ఉండకపోతుండే కదా. హైడ్రా పేరు మీద లేకుంటే మూసీ పేరు మీద లక్షల కోట్ల రూపాయల గురించి మాట్లాడే నువ్వు ఈరోజు దేనికోసం అని చెప్పి మా రైతుల కోసం ఒక 200 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కట్టడానికి బాధ అవుతున్నది. అంటే రైతులంటే మీకు ఎలాంటి ప్రేమ లేనట్లా? రైతుల గురించి మీరు కేవలం ఓటు బ్యాంక్ అనే మీరు ఆలోచన చేస్తున్నారా? రైతు సంక్షేమం గురించి కూడా ఆలోచిస్తున్నారా అనే అనుమానాలు వస్తూ ఉన్నాయి. పూర్తిగా ఈరోజు ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీ వెళ్ళి ప్రజల కష్టాలన్నీ మేము రికార్డ్ చేసుకొని వస్తే ఒకేసారి
భయపడిపోయి మంత్రులంతా మూకుమ్మడి దాడి చేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ మీద. నేను మంత్రులను ఒకటే సూటి ప్రశ్నిస్తున్నా, తప్పుడు లెక్కలు కాదు, మా దగ్గర కూడా లెక్కలున్నాయి, మేము కూడా లెక్కలతో వచ్చినాం. దమ్ము ధైర్యం ఉంటారండి, డిబేట్ చేద్దాం. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. తప్పుడు లెక్కలతోటి కాదు, తప్పుడు మాటలతోటి డిబేట్ చేసే పద్ధతి మంచిది కాదు. రైతులకు ఏ రకంగా మేలు జరుగుతుంది, రైతుల సంక్షేమం గురించి ఆలోచన చేయండి. రైతుల గురించి ఆలోచన చేయకుండా ఏదో 4 మాటలు ఎదురుదాడి చేస్తే సరిపోతుంది అనుకుంటే ఖబర్దారని తెలియజేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితులు మేము వదిలిపెట్టే సమస్య లేదు. మేము ఖచ్చితంగా దీని మీద మా ప్రణాళిక ప్రకటిస్తాం, ఇంకా ముందుకెళ్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. తుమ్మల నాగేశ్వరరావు గారు అదే చెప్పిన కదా, వయసు మీరి బుద్ధి మందగించినట్టున్నది. తుమ్మల నాగేశ్వరరావు గారు మీ పక్కనే ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడగాల. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో డీజిల్ కొరత, పెట్రోల్ కొరత లేదు అని చెప్పిండు, అనేక సార్లు చెప్పిండు. బంగ్లాదేశ్ నుంచి వస్తుందా జూట్, ఇంకెక్కడ వస్తుందా? 20,80,00,000 జూట్ ఆల్రెడీ ఈ రాష్ట్రంకి వచ్చిందని ఆయనే చెప్పిండు. గన్నీ బ్యాగ్స్, జూట్ అంటే జూట్తో తయారు చేస్తారు గన్నీ బ్యాగ్స్. మరి 20,80,00,000 గన్నీ బ్యాగ్స్ ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఈ సమస్య ఇప్పుడు కొత్తగా ఈ సమస్యని డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తే ప్రజలు అమాయకులు గారు. అయినా నీకు ప్రతి ఏప్రిల్లో నీకు రిక్వైర్మెంట్ ఉండదని తెలిసి ఒక సీజన్ ముందే నువ్వు ప్రొక్యూర్ చేసుకోవాలి కదా. నిజంగానే అలాంటి పరిస్థితి వస్తే మరి ఏం చేస్తారు? ధాన్యం ఎట్లా నిల్వ చేస్తారు? ఏం ప్రణాళిక ఉన్నట్లా? ఏం ఆలోచన ఉన్నట్లా? దేనికోసం మీకు ఇంత యంత్రాంగం పనిచేస్తున్నట్లా? పూర్తిగా ఈ రాష్ట్రం వైఫల్యం చెందింది. రాష్ట్ర ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అయిపోయింది. కేవలం ఇది ఒక రియల్ ఎస్టేట్ దందాకు మాత్రమే పనిచేస్తుంది తప్ప ఈ రాష్ట్రంలో ఎక్కడ అడ్మినిస్ట్రేషనే లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. థ్యాంక్ యూ. చూడండి, రైతు కొనుగోలు ఒక్కసారి మీరు స్టాక్ పెట్టిన తర్వాత, ఇప్పుడు నీకు ఈ గ్రామంలో నీకు ఎంత ఫర్టిలైజర్ స్టాక్ రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ రిక్వైర్మెంట్ చెప్పిన తర్వాత నువ్వు ఏ యాప్ పెట్టినా ఆయనకు తెలియకుంటే పక్కన తోటి యాప్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేస్తారు. కానీ యాప్ ఓపెన్ చేయకముందే నో స్టాక్ వస్తుంది. ఇదేం పద్ధతి? నువ్వు ఏదన్నా ఒక కొత్త ఇవాల్వ్ అవ్వాలన్నప్పుడు, ఇన్నోవేటివ్ సబ్జెక్ట్ని నువ్వు టేకప్ చేయాలనుకున్నప్పుడు దానికి తగ్గినట్టు ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటారు. ఈరోజు నీ ఊరికి నాకు 1000 బ్యాగులు కావాలా, ఆ ఊరికి 1000 బ్యాగులు కేటాయించిన తర్వాత నీ కోటా కింద వచ్చేటువంటి ఎకరానికి 2 బ్యాగులు 3 బ్యాగులు నీ కోటా కింద వచ్చే దానికోసం నువ్వు యాప్ ద్వారా తీసుకుంటే అది మిస్అప్రాప్రియేట్ కావద్దని చెప్పి ఆలోచన చేస్తే దానికి నువ్వు స్టాక్ ముందే పెట్టేసుకొని నీ యాప్ను వాడుకోవాలి. కానీ నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడ స్టాక్ వస్తుందో, ఎక్కడ వస్తుందో యాప్ ఓపెన్ చేసి అని ఆలోచించే లోపల అందరూ యాప్ ముందర కూర్చుంటే 5 నిమిషాల లోపల 4గురికి వస్తే 4గురికి నో స్టాక్ వస్తున్నది. ప్యానిక్ అయిపోతున్నారు. అప్పుడు బ్లాక్ మార్కెట్లో పోయి కొనుక్కొచ్చుకుంటున్నారు. ఇదేం పద్ధతి? మీరు ఏదైనా ఆలోచన చేస్తే దానికి ముందుగానే ట్రైన్ చేసి ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని చేస్తారు. అంటే పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల మీద వివక్షతోటి, ప్రేమ లేక, కేవలం వాళ్ళని దగా చేయాలన్న ఆలోచనతో చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉన్నది. ఈ మంత్రులంతా ఈరోజు కేవలం గాలి మోటార్లు పెద్దపల్లి పోడు, గాలి మోటార్లు ఇంకొకడికి పోడు బంద్ చేయండి. మీరు కళ్ళకు పోండి, రోడ్ల మీద వెహికల్ వేసుకుని తిరిగి రండి, మీకు సమస్యలు తెలుసుకోండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. ఇప్పుడు ఇండెంట్ పెట్టేది రాష్ట్ర ప్రభుత్వం, మీరు ఎంత ఇండెంట్ పెడితే అంత కొంటారు. ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే మీరు కొనుగోలు బంద్ పెడతారా? మరి మేనిఫెస్టో అట్లా పెట్టినరా?
మీరు మేనిఫెస్టోలో ఏం పెట్టిండ్రు? మీరు మేనిఫెస్టోలో మీరు చివరి గింజ దాకా కొనుగోలు చేస్తామని మీరు ఏ ప్రణాళిక ఉన్నది? ఏ ఆలోచనతో పెట్టిండ్రు? మీరు మీ ఆలోచన ఏందో మాకు చెప్పాలి కదా. ఈరోజు మీరు ఈ రాష్ట్రంలో 1,41,00,000 మెట్రిక్ టన్నుల పంట పండినప్పుడు మరి చివరి గింజ దాకా కొనుగోలు చేస్తారన్నప్పుడు ఏ రకంగా ఆలోచన చేసి మీరు ఈ ప్రణాళికలో మీ మేనిఫెస్టో ప్రింట్ చేసుకున్నారో ముందు దానికి సమాధానం చెప్తే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత కొనుగోలు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా మిల్లింగ్ చేసుకొని కొనుగోలు చేసేదానికి ప్రతి దానికి కూడా డబ్బులు అడ్వాన్స్గా పంపిస్తారు.